ఇప్పుడు మీ ఎమ్మెల్యే సార్తో మీకు ఏదైనా పని ఉంది, మరి సార్ ఏడ దొరుకుతాడు? మనం ఎంత దూరం ఉన్నా పట్నం రావాల్సిందే. ఈడ ఏ ఎమ్మెల్యే క్వార్టర్స్లోనో ఉంటాడు. ఆడికెళ్ళి మనం టాటో సుమో కట్టుకొని వచ్చి సార్ని కలిసి మంచి హోటల్లో బిర్యానీ తిని పొద్దుమీకంగా ఇంటికి చేరుతాం. లేదంటే సారే ఆరానికో 10 రోజులు మీ నియోజకవర్గానికి వస్తే అప్పుడు పోయి కలుస్తారు, అంతే కదా. ఒకవేళ సార్ అప్పుడు కూడా బిజీగా ఉంటే మళ్ళీ 6-10 దినాలు వెయిటింగ్ చేయాల్సిందే. ఎమ్మెల్యే సార్లు దొరకడు చాలా కష్టముల్లా. కానీ ఇదివరసంది ఇన్ని తిప్పలు ఉండవు ఇక మనకు. పట్నంలో సీఎం క్యాంప్ ఆఫీస్ లెక్కనే జిల్లాలల్లా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు రాబోతున్నాయి. అది కూడా ఎట్లా మళ్ళా, కింద ఆఫీసు మీద ఇల్లు. ₹1,00,00,000 ఖర్చుతోని 1 నంబర్ బిల్డింగులు కట్టిస్తున్నాడు ముఖ్యమంత్రి సారు. ఆఫీసర్లతోని మీటింగ్లు, వచ్చినోళ్లతోని మాట ముచ్చట ఇండ్లకెళ్ళే నడుస్తాయిగా. ఒక్కపారే చాలా మంది వచ్చిన తిప్పలు లేకుండా సౌలతులు చేస్తారట. ఇక ఏ టైంకి పోయినా మీ ఎమ్మెల్యే సార్ని కలవచ్చు. 5 ఏండ్లకోపారి ఎమ్మెల్యే మారినా ఎమ్మెల్యే సార్ ఉండే ఇల్లు ఆఫీస్ అయితే మారదన్నట్టు. కలెక్టర్ బంగ్లా, పోలీస్ బంగ్లా లెక్కనే అనుకోరాదుండ్రి. మంచి ముహూర్తం చూసి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు ముగ్గు వస్తారట. అయితే హైదరాబాద్ ఎమ్మెల్యేలకు ఇప్పుడేగా భాగ్యం రాదట. ఎందుకంటే గత పెద్ద బంగ్లాలు అందరు ఎమ్మెల్యేలకు గట్టియాలంటే జాగ దొరకుడు కష్టం కదా. కాబట్టి జర్రంతా ఆలస్యం కావచ్చునట. ఏదెట్లున్నా ఎమ్మెల్యేలకు కొత్త బంగ్లాలంటే ఏ పార్టోళ్ళు వద్దనరు. ఎందుకంటే కారు గుర్తోళ్ళకి వచ్చే, షేయి గుర్తోళ్ళకి వచ్చే, పువ్వు గుర్తోళ్ళు పతంగి పార్టీలకు, ఎర్రన్నలకు అందరికి వస్తుంటే ఎవరొద్దంటారు చెప్పుండ్రి. కొత్త రాష్ట్రం వచ్చినాక అన్ని కొత్తగా కట్టుడే.